వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎవరెవరికైతే క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ కావాలనుకుంటారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి వచ్చినటువంటి ఇంకొన్ని పీవైక్యూస్ చూద్దాం. తెలంగాణలో ఎస్ఐ ఎగ్జామ్ టోటల్లీ 3 times జరిగింది. 2016లో ఒకసారి, 2018లో ఒకసారి అండ్ 2022లో ఒకసారి. 2016లో జరిగినప్పుడు ప్రిలిమ్స్లో 1 క్వశ్చన్ రావడం జరిగింది, మెయిన్స్లో 8 క్వశ్చన్స్ రావడం జరిగింది రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి. 2008 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్, మెయిన్స్లో 13 క్వశ్చన్స్, టోటల్ 30 క్వశ్చన్స్ రావడం జరిగింది ఇంతవరకు రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ నుంచి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో. ఇందులో 15 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో చూసాము. ఎవరైనా వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మనం ఈ వీడియోలో రిమైనింగ్ 15 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈరోజు ఏ అండ్ బి ఎంటర్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ 3 lakh and 4 lakh రెస్పెక్టివ్లీ. ఏ మరియు బిలు 3 లక్షలు మరియు 4 లక్షల పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిల్లట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏ రిసీవ్స్ మంత్లీ శాలరీ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ అకౌంట్స్. ఏ అనే వ్యక్తి ఆ బిజినెస్లో అకౌంట్స్ కూడా చూసుకుంటాడు అన్నట్టు. సో అతను అకౌంట్స్ చూసుకుంటాడు కాబట్టి అతనికి అకౌంట్స్ చూసుకున్నందుకు కూడా శాలరీ వస్తుంది అన్నట్టు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏ అండ్ బి రిసీవ్ దేర్ షేర్స్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు ద అమౌంట్స్. ఇప్పుడు బిజినెస్లో ఏ అనే వ్యక్తి కొంత ఇన్వెస్ట్ చేసిండు, బి అనే వ్యక్తి కొంత ఇన్వెస్ట్ చేసిండు. సంవత్సరంలో ఎండ్ సరికి లాభాలు వస్తాయి కదా, ఆ లాభాలు అనేవి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసి అన్న దాన్ని బట్టి వాళ్ళకు పంచడం జరుగుతుంది అన్నట్టు. When the total profit of rupees 1,96,000 is divided in the ratio 4:3. వచ్చినటువంటి మొత్తం లాభం ఎంత 1,96,000. దీన్ని ఏ రేషియోలో డివైడ్ చేసుకున్నారట 4:3 రేషియోలో డివైడ్ చేసుకున్నారట. అయితే ఏ యొక్క మంత్లీ శాలరీ ఎంత నెలకని అడుగుతుండు. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏ అండ్ బి అనే 2 persons ఉన్నారు. ఏ అనే 1 person ఉన్నాడు, బి అనే ఇంకొక పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఆ బిజినెస్లో ఏ అనే వ్యక్తి ఎంత ఇన్వెస్ట్ చేసిండు 3 lakhs. బి అనే వ్యక్తి ఎంత ఇన్వెస్ట్ చేసిండు 4 lakhs ఇన్వెస్ట్ చేసిండు. సో ఏ అనే పర్సన్ 3 lakhs ఇన్వెస్ట్ చేసిండు, 3 lakhs. బి అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేసిండు 4 lakhs ఇన్వెస్ట్ చేసిండు. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలు ఉన్నాయి 3:4 రేషియోలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఏమున్నాడు నెక్స్ట్, ఏ రిసీవ్స్ మంత్లీ శాలరీ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ ద అకౌంట్స్. ఏ అనే వ్యక్తి ఆ బిజినెస్లో అకౌంట్స్ చూస్తాడు కాబట్టి అందుకు అతనికి కొంత శాలరీ అవుతుందని చెప్పిండు. ఇక లాస్ట్కి ఏమని ఇచ్చిండు, సంవత్సరం మొత్తం అయిపోయేసరికి వాళ్ళకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందట 1,96,000 వచ్చిందట టోటల్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ను వాళ్ళు ఏ రేషియోలో డివైడ్ చేసుకున్నారట 4:3 రేషియోలో డివైడ్ చేసుకున్నారట. ఏ అండ్ బి ప్రాఫిట్ని ఏ రేషియోలో డివైడ్ చేసుకున్నారు 4:3 రేషియోలో డివైడ్ చేసుకున్నారు. సో ఏ యొక్క ప్రాఫిట్ ఎంత 4x, బి యొక్క ప్రాఫిట్ ఎంత 3x, టోటల్ ప్రాఫిట్ ఎంత 7x కదా. సో ఈ 7x యూనిట్స్ వాల్యూ వచ్చేసి ఎంత 1,96,000. అప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసి ఏమవుతుంది 7 2s are 14. ఇక్కడ ఎంత మిగులుతుంది 5 కదా, 56 అంటే 7 8s are. సో ఎక్స్ అంటే ఎంత 28,000. అప్పుడు ఏకి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత, మనకి ఏకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని తెలుసు 4x కదా. సో 4 into x అంటే ఏమైంది అప్పుడు 3 zeros కు 3 zeros 1 2 3 4 8s are ఎంత 32 కదా, 2 పైన 3 4 2s are 8 8 into 3 ఎంత 11 కదా. సో ఏకి వచ్చేసరికి ప్రాఫిట్ 1,12,000 వస్తుంది అన్నట్టు. బీకి వచ్చేసరికి ప్రాఫిట్ ఎంత వస్తుంది 3x కదా. 3x అంటే ఏమైంది అప్పుడు 3 zeros కు 3 zeros 1 2 3 నెక్స్ట్ 3 8s are ఎంత 24 4 2 3 2s are 6 2 ఎంత 8. సో 84,000. ఇది ఏ యొక్క ప్రాఫిట్, ఇది బి యొక్క ప్రాఫిట్. సో బీకి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత 84,000. కానీ మనకి ఎంత తెలుసు, మనకి ఏమని ఇచ్చింది క్వశ్చన్లో వాళ్ళు ప్రాఫిట్ని ఎట్లా షేర్ చేసుకుంటారు, వాళ్ళు పెట్టిన క్యాపిటల్ని బట్టి షేర్ చేసుకుంటారు కదా. సో బి అనే వ్యక్తి 4 units క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిండు. సో 4 units క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినందుకు అతనికి ఎంత వచ్చింది ప్రాఫిట్ 84,000 వచ్చింది. సో బి అనే పర్సన్ 4 units ఇన్వెస్ట్ చేసిండు క్యాపిటల్, అందుకు అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది 84,000 వచ్చింది. అంటే ఒకవేళ అతను 1 unit ఇన్వెస్ట్ చేసి ఉంటే అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చేది 21,000 వచ్చేది. మనకేం తెలుసు ఏ అనే వ్యక్తి ఎన్ని యూనిట్స్ ఇన్వెస్ట్ చేసిందని తెలుసు, ఏ అనే వ్యక్తి 3 units ఇన్వెస్ట్ చేసిందని తెలుసు కదా. సో 3 units ఇన్వెస్ట్ చేసిందంటే అతని యొక్క ప్రాఫిట్ వచ్చేసి ఎంత వస్తుంది 1 unitకి 21,000 అయితే 3 unitsకి ఎంత వస్తుంది 0 0 0 3 1 3 3 2 6.
సో బి అనే వ్యక్తికి అతను 4 లక్షలు పెట్టుబడి పెట్టింది కాబట్టి అతని లాభం ఎంత వచ్చింది? 84,000 వచ్చింది. ఏ అనే వ్యక్తి 3 లక్షలు పెట్టుబడి పెట్టింది కాబట్టి అతనికి ఎంత వచ్చింది? ప్రాఫిట్ వచ్చేసి 63,000 వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏం తెలుసు? ఏ అనే వ్యక్తికి మొత్తం ఎంత తీసుకున్నాడు? 1,12,000 తీసుకున్నాడు. ఏ అనే వ్యక్తి టోటల్ ఎంత తీసుకున్నాడు? 1,12,000 తీసుకున్నాడు. కానీ అతను ఇన్వెస్ట్ పెట్టినందుకు అతనికి వచ్చినటువంటిది ఎంత? 63,000 వచ్చింది. అంటే మిగిలిన అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? అతని యొక్క మంత్లీ శాలరీ. అతను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు అకౌంట్స్ చూసుకుంటుంది కదా. సో అకౌంట్స్ చూసుకున్నందుకు అతనికి మంత్లీ శాలరీ ఇవ్వాలి కదా. సో ఆ మంత్లీ శాలరీని కలిపితే అతనికి మొత్తం 1,12,000 వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు మనకు అతనికి మొత్తం ఎంత వచ్చిందో తెలుసు, అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్. అప్పుడు మనం అతని యొక్క శాలరీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు? అతని యొక్క శాలరీ వచ్చేసి ఇందులోకి వెళ్ళి మైనస్ చేస్తే అయిపోద్ది కదా. సో 0, 0, 0. 12 వెళ్ళి 3 అవుతుంది ఎంత? 9. సో ఇక్కడ ఏముంటుంది? 10 వెళ్ళి 6 అవుతుంది 4. సో 49,000 అన్నట్టు. ఈ 49,000 అనేది ఏంటి? ఏ యొక్క శాలరీ. ఏ శాలరీ? సంవత్సరానికి వచ్చేటటువంటి శాలరీ. ఇప్పుడు మనకి ఏమడిగింది క్వశ్చన్లో? మంత్లీ శాలరీ అడిగింది కదా. ఇక్కడ చూడండి, ఏ యొక్క మంత్లీ శాలరీ ఎంత అని అడిగింది. మంత్లీ శాలరీ ఆఫ్ ఏ రూపీస్ అడిగింది కదా. సో సంవత్సరానికి 49,000 వస్తే 1 మంత్కి ఎంత వస్తుంది? బై 12 కదా. 12 1 జా 12 4 జా 48. 1 0 మిగులుతుంది 0. 100 అంటే 12 8 జా 96. 4 0 మిగులుతుంది. 12 3 జా ఎంత? 36 అంటే 4 0 మిగులుతుంది. అంటే 12 3 జా 36 అంటే సో అని వస్తుంది. అంటే 4083.33 వస్తుంది. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 4083 1/3 అని రాసుకోవచ్చు కదా. ఏ యొక్క మంత్లీ శాలరీ వచ్చేసి ఎంత? 4,083 రూపాయల 33 పైసలు. సో 4,803 1/3 అన్నట్టు. సో అతని యొక్క శాలరీ వచ్చేసి ఏంటి? 4,083 1/3 అన్నట్టు. ఇది ఏ యొక్క మంత్లీ శాలరీ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ ఏం ఇచ్చినట్టు నెక్స్ట్ క్వశ్చన్, 2 persons A and B enter into a business with the capitals in the ratio 4:5. A and B అనే ఇద్దరు పర్సన్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బిజినెస్కి ఎంటర్ అయ్యిల్లో ఎంత క్యాపిటల్స్ తోటి ఎంత పెట్టుబడితో ఎంటర్ అయ్యాలంటే వాళ్ళ యొక్క పెట్టుబడి రేషియో 4:5. ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 months 5 నెలల తర్వాత ఏ విత్డ్రాస్ ఫ్రమ్ ద బిజినెస్. 5 months తర్వాత ఏ అనే వ్యక్తి బిజినెస్ నుంచి వెళ్ళిపోయిండు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ ఇఫ్ దే షేర్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో 1:6. బిజినెస్ లాస్ట్కు వాళ్ళ ప్రాఫిట్స్ ఏ రేషియోలో పంచుకున్నారు? 1:6 రేషియోలో పంచుకున్నారు. దెన్ ద నెంబర్ ఆఫ్ మంత్స్ బీస్ క్యాపిటల్ వాస్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఈస్. అయితే బి యొక్క క్యాపిటల్ ఉంటుంది కదా, బి యొక్క పెట్టినటువంటి పెట్టుబడి ఈ బిజినెస్లో ఎన్ని నెలలు ఉంచిండు అని క్వశ్చన్ అడిగింది అన్నట్టు. సో ఇలాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే మనకేం తెలుసు? ఫస్ట్ ప్రాఫిట్. ఎవరు ఎంత ప్రాఫిట్ తీసుకోవాలనే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వాళ్ళు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిళ్ళు, అలాగే ఎంత టైం వరకు ఇన్వెస్ట్ చేసిళ్ళు అన్నట్టు. ఇప్పుడు మనం ఏ యొక్క ప్రాఫిట్ తీసుకున్నాం. ప్రాఫిట్ ఆఫ్ ఏ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏ అనే వ్యక్తి ఎంత క్యాపిటల్ పెట్టిండు, ఎంత టైం వరకు ఉన్నాడు. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ ఆఫ్ ఏ తీసుకున్నాం అనుకోండి. ఏ ఎంత క్యాపిటల్ పెట్టిండు, వాళ్ళ యొక్క క్యాపిటల్స్ రేషియో ఏమని ఇచ్చిండు? 4:5 అని ఇచ్చింది కదా వాళ్ళ యొక్క క్యాపిటల్స్ రేషియో. అంటే ఏ అనేది ఎంత పెట్టిండు? 4x అనుకుందాం మనం. సో ఏ అనే వ్యక్తి 4x క్యాపిటల్ పెట్టిండు. ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేసిండు ఏ అనే వ్యక్తి? ఇక్కడ ఏమి ఇచ్చింది క్వశ్చన్లా? ఏ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 months ఏ విత్డ్రాస్ ఫ్రమ్ ద బిజినెస్ అన్నాడు. అంటే ఏ అనే పర్సన్ 5 months క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసిండు. సో 5 months క్యాపిటల్ వచ్చేసి 4x పెట్టిండు, అది 5 months పెట్టిండు. నెక్స్ట్ ఇప్పుడు మనం బి చూసినాం అనుకోండి. ప్రాఫిట్ ఆఫ్ బి వచ్చేసి ఎంత? బి అనే పర్సన్ ఎంత క్యాపిటల్ పెట్టిండు? ఇక్కడ చూడండి, బి అనే పర్సన్ ఎంత క్యాపిటల్ పెట్టిండు? 5x పెట్టిండు. 5x పెట్టిండు. ఎంత టైం పెట్టిండు? అది మనల్ని కనుక్కోమన్నాడు. ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. అది ఇప్పుడు మీరు రెండింటిని డివైడ్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ ఆఫ్ ఏ బై ప్రాఫిట్ ఆఫ్ బి వచ్చేసి ఏమవుతుంది? 4x ఇంటూ 5. 4x ఇంటూ 5 బై 5x ఇంటూ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. సో ఇప్పుడు ఏమవుతుంది? మనం ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి ఇది ఇచ్చిండా? వాళ్ళిద్దరు ప్రాఫిట్స్ ఏ రేషియోలో ఉంటాయని ఇచ్చిండు. చూడండి ఇక్కడ చూడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ ఇఫ్ దే షేర్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో 1:6. వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ బిజినెస్ చివరిలో వాళ్ళు లాభాన్ని ఏ రేషియోలో పంచుకున్నారంటే 1:6 రేషియోలో పంచుకున్నారట. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో వచ్చేసి ఎంత? పిఏ బై పిబి. వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో వచ్చేసి 1/6. కానీ మనకు పిఏ బై పిబి అంటే ఎంత అని తెలుసు? 4 into 5 అంటే ఎంత? 20 కదా. 20/5b అని తెలుసు. సో 20/5 ఇంటూ టైమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/6. సో ఇప్పుడు మీరు దీన్ని క్యాన్సిల్ చేసేయాలి అనుకోండి. 5 1 జా 5 4 జా.
సో టైమ్ ఆఫ్ బి అనే వ్యక్తి ఎంత టైం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినట్టు ఏమవుతుంది 6 4 జార్ అంటే ఎంత 24. సో 24 months. ఎందుకంటే ఇక్కడ మనం ఇది మంత్స్లో తీసుకున్నాం కదా, ఏది 5 monthsలో తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ అనేది అయితే మంత్స్లో వస్తుంది 24 months. సో బి అనే పర్సన్ క్యాపిటల్ను ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేసిండు అంటే 24 months ఇన్వెస్ట్ చేసిండు. సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఏ సర్టెన్ అమౌంట్ ఈస్ డివైడెడ్ అమంగ్ 3 persons ఏ, బి అండ్ సి. కొంత అమౌంట్ ఉందట, ఆ అమౌంట్ను 3 persons డివైడ్ చేసుకున్నారట. ఎవరెవరు? ఏ, బి అండ్ సి. ఏ గెట్స్ 1/6 ఆఫ్ ద అమౌంట్. ఏ అనే వ్యక్తికి టోటల్ అమౌంట్లోకి వెళ్ళి 1/6 వస్తుందట. బి గెట్స్ 1/4 ఆఫ్ ద అమౌంట్. బి అనే వ్యక్తికి టోటల్ అమౌంట్లోకి వెళ్ళి 1/4 వస్తుంది. సి గెట్స్ ద రిమైనింగ్ అమౌంట్. సి వ్యక్తికి రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. ఇఫ్ సి గెట్స్ 2800, సికి 2800 రూపీస్ వస్తే దెన్ ఏ గెట్స్ ఎంత అని అడుగుతుంది. అప్పుడు ఏ అనే వ్యక్తికి ఎంత వస్తుంది అని అడుగుతుంది క్వశ్చన్లో. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి, ఏ అనే పర్సన్కి ఎంత వస్తుంది అమౌంట్ 1/6 వస్తుంది. బి అనే పర్సన్కి ఎంత వస్తుంది టోటల్ అమౌంట్లోకి వెళ్ళి 1/4 వస్తుంది. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏకు 1/6 ఆఫ్ టోటల్ అమౌంట్ వస్తుంది, 1/6 ఆఫ్ అమౌంట్ వస్తుంది. బీకి వచ్చేసి ఏమవుతుంది 1/4 ఆఫ్ అమౌంట్ వస్తుంది, అంతే కదా 1/4 ఆఫ్ అమౌంట్. ఇప్పుడు సికి ఏమవుతుంది రిమైనింగ్ అమౌంట్ వస్తుంది అన్నట్టు, రిమైనింగ్ అమౌంట్ వస్తుంది అన్నట్టు. సో దీన్ని మనం ఈజీగా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, మనం ఏదో ఒక అమౌంట్ను అజ్యూమ్ చేసుకుందాం. ఈజీగా సాల్వ్ చేయాలంటే ఫ్రాక్షన్స్లో లేకుండా అమౌంట్ ఎంతో కొంత అజ్యూమ్ చేసుకుందాం. మనం ఎంత అజ్యూమ్ చేసుకుందాం అంటే అది 6 తోటి క్యాన్సిల్ అయ్యేటట్టు 4 తోటి క్యాన్సిల్ అయ్యేటట్టు అజ్యూమ్ చేసుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి, 6కు 4కి ఎల్సిఎం చేయండి, 4 6. అప్పుడు ఏమైంది సింపుల్గా 2 2s 2 3s అంటే 2 2s 4 4 3s 12 కదా. సో మనం ఏమనుకుందాం అంటే 12ను అమౌంట్ అనుకుందాం. టోటల్ అమౌంట్ వచ్చేసి 12 ఉందనుకుందాం, 12 ఈజ్ టోటల్ అమౌంట్ అనుకుందాం. సో ఏకి ఎంత వస్తుంది ఇలా 1/6 కదా, 12 1/6 అంటే ఎంత 2. సో ఏకి ఎంత వస్తుంది 2 యూనిట్స్ వస్తుంది. బీకి ఎంత వస్తుంది అప్పుడు 12 1/4 అంటే ఎంత 3 యూనిట్స్ వస్తుంది. అప్పుడు సికి ఏమవుతుంది మిగిలింది చూడండి, ఏకి 2 యూనిట్స్ వచ్చింది, బీకి 3 యూనిట్స్ వచ్చింది. 3 + 2 ఎంత 5 యూనిట్స్. టోటల్ 12 యూనిట్స్లోకి వెళ్ళి 5 యూనిట్స్ పోతే ఎంత మిగిలింది 7 యూనిట్స్ మిగిలింది. సికి 7 యూనిట్స్ వస్తుంది. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, సి గెట్స్ 2800 రూపీస్ అని ఇచ్చిండు. అంటే దాని అర్థం ఏంటి, ఈ 7 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 2800 అన్నట్టు. ఈ 7 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 2800. మనల్ని ఏం అడిగిండు, ఏకి ఎంత వస్తుంది అని అడిగింది క్వశ్చన్లో. ఏ గెట్స్ ఇక్కడ చూడండి, ఏకి ఎంత వస్తుంది అని అడిగిండు. ఏకి ఎంత వస్తుంది, ఏకి 2 యూనిట్స్ వస్తుంది కదా. సో 7 యూనిట్స్ ఇంత అయితే 2 యూనిట్స్ వాల్యూ ఎంత. సో దాన్ని మనం ఈజీగా ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 2 × 2800/7. సో మనం క్యాన్సిల్ చేసినాం అనుకోండి, 7 1s 7 4s 0 0. అప్పుడు ఏమైంది 2 4s 8 కదా, 800. సో ఏకి వచ్చినటువంటి అమౌంట్ ఎంత 800. సో 800 ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు, ఇది ఆన్సర్. ఏకి వచ్చేటటువంటి అమౌంట్ ఎంత 800 రూపీస్. సో ఏ ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చిందంటే A:B వచ్చేసి 1:2 అని ఇచ్చిండు, B:C వచ్చేసి 3:5 అని ఇచ్చిండు, C:D వచ్చేసి 5:4 అని ఇచ్చిండు, E:D అనేది ఎంత 5:6 అని ఇచ్చిండు. దెన్ A:B:C:D:E అని ఎంత అని అడిగిండు. ఇలాంటి ప్రాబ్లమ్ను మనం బాక్స్ మెథడ్ తోటి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా రాసుకుందాం. ఏమి ఇచ్చిండు మనకు, A:B అనేది ఎంత ఇచ్చిండు 1:2 ఇచ్చిండు. నెక్స్ట్ B:C అనేది ఎంత ఇచ్చిండు మనకు, B:C అనేది 3:5 ఇచ్చిండు, 3:5. నెక్స్ట్ C:D అనేది ఎంత ఇచ్చిండు, ఇంకా చూడండి C:D అనేది ఎంత ఇచ్చిండు 5:4 ఇచ్చిండు, 5:4. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు E:D ఇచ్చిండు. ఇక్కడ చూడండి D:E మనకు E:D ఇచ్చిండు ఎంత, అది 5:6. సో E:D వచ్చేసి ఎంత 5:6. మనల్ని అనుకోమంది A:B:C:D ఎంత అనుకోమన్నారు. A:B:C:D ఎంతో అనుకోమన్నారు మన క్వశ్చన్లో. సో బాక్స్ మెథడ్ ఎట్లా సాల్వ్ చేస్తాం ఈజీగా, ఫస్ట్ ఇక్కడ తీసుకోండి A:B:C:D:E. సో ఫస్ట్ A:B ఎంత రాసుకోండి,
A:B ఎంత 1:2 కదా. సో 1:2. నెక్స్ట్ B:C ఎంత రాసుకోండి 3:5 కదా. సో 3:5. నెక్స్ట్ C:D ఎంత రాసుకోండి. C:D ఎంత 5:4. సో 5:4. నెక్స్ట్ ఏం రాసుకుంటారు D:E రాసుకోండి. D:E ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు E:D ఎంత ఇచ్చిండు 5:6 ఇచ్చిండు. అప్పుడు D:E ఏమవుతుంది 6:5 అయింది కదా. సో 6:5. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఇక్కడ 2 ఉంది కదా. ఇట్స్ ఫస్ట్ నెక్స్ట్ దీనికి నెక్స్ట్ దానికి జాయింట్ ఏముంది B అనే కదా. ఈ డబ్బాను కంబైన్గా చేసేది ఏంటి B కదా. సో ఇక్కడ ఉన్నటువంటి B వాల్యూ రిమైనింగ్ కర్ రాసుకోండి 2 2 2. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 3 వాల్యూ ఇటు రాసుకోండి 3. నెక్స్ట్ తీసుకోండి ఈ డబ్బాని జాయిన్ చేసేది ఏంటిది C వాల్యూ కదా. సో C వాల్యూని ఇటు రాసుకోండి 5 5 5 వాల్యూని ఇటు రాసుకోండి 5 5. నెక్స్ట్ ఈ బాక్స్ని జాయిన్ చేసేది ఏంటిది D కదా. సో D వాల్యూని దీన్ని ఇటు రాసుకోండి. ఇటున్న D వాల్యూని ఇటు రాసుకోండి 6 6 6. నెక్స్ట్ 4 ఇట్లా కామన్ ఉంది క్యాన్సిల్ చేసుకోండి. 4 ఇట్లా కామన్ ఉండాలి క్యాన్సిల్ చేసుకునేటప్పుడు చూడాల్సింది. ఇక్కడ చూడండి ఇందులో 2 ఉంది 2 ఉంది 2 ఉంది 2 ఉంది. ఇందులో 6 ఉంది కాబట్టి 2 3s are కదా. సో క్యాన్సిల్ చేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూసినాం అనుకోండి 5 ఉంది 5 ఉంది 5 ఉంది. ఇందులో 5 ఇందులో 5. సో క్యాన్సిల్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎంత మిగిలింది మనకు 3 3s are ఎంత 9. నెక్స్ట్ 6 3s are ఎంత 18. 6 5s are ఎంత 30. 4 6s are ఎంత 24. నెక్స్ట్ వచ్చేసి ఎంత 4 5s are ఎంత 20. సో మనకి ఏమొచ్చింది 9:18:30:24:20. ఇది వచ్చేసి ఏంటి మనకు A:B:C:D:E. వాల్యూ ఎంత 9:18:30:24:20. సో ఇది ఆన్సర్ అన్నట్టు. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇచ్చినటువంటి ఆప్షన్ లేదో చూద్దాం. ఇక్కడ చూడండి 9:18 మనకు అదే వచ్చిందా 9:18:30:24:20. 9:18:30:24:20. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 persons ఈజ్ 20 years. 3 persons ఉన్నారట. ఆ 3 persons యొక్క యావరేజ్ ఏజ్ ఎంత 20 years అట. అండ్ ద ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:5 రేషియోలు ఉన్నాయట. దెన్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్ ఎమంగ్ దెమ్ ఈస్. ఈ ప్రాబ్లం మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 3 persons ఉన్నారు కదా A:B:C అంటే 3 persons ఉన్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అని ఇచ్చిండు 20 years అని ఇచ్చిండు 20 years. యావరేజ్ ఏజ్ అంటే ఎంత ఏజ్ ఆఫ్ A ప్లస్ ఏజ్ ఆఫ్ B ప్లస్ ఏజ్ ఆఫ్ C బై వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి బై 3. ఇది 20 years అని ఇచ్చిండు. అప్పుడు మనకి ఏమవుతుంది A ప్లస్ B ప్లస్ C అనేది ఎంత వస్తుంది 60 years వస్తుంది. సో వాళ్ళ ముగ్గురు యొక్క కంబైన్ ఏజ్ వచ్చేసి 60 years అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక డేటా ఏమి ఇచ్చింది మనకు వాళ్ళ ఏజెస్ ఏ రేషియోలు ఉన్నాయట 2:3:5 రేషియోలు ఉన్నాయట వాళ్ళ ఏజెస్. వీళ్ళ ఏజెస్ ఏ రేషియోలు ఉన్నాయి 2:3:5 రేషియోలో ఉన్నాయి. సో చూడండి అంటే ఏ యొక్క ఏజ్ 2x అయితే B యొక్క ఏజ్ 3x, C యొక్క ఏజ్ 5x. సో అప్పుడు ఏమైతే వీళ్ళ టోటల్ ఏజ్ 3 × 2 5 5 × 5 10x. సో వాళ్ళ టోటల్ ఏజ్ వచ్చేసి ఎంత వీళ్ళ ముగ్గురు సమ్ ఆఫ్ ఏజ్ ఎంత 10x. కానీ వీళ్ళ ముగ్గురు ఏజ్ ఎంత అని తెలుసు మనకు 60 years అని తెలుసు. సో 10x అనేది 60 years. అప్పుడు x అనేది ఏమైంది 6 years. అప్పుడు ఏ యొక్క ఏజ్ ఏమైంది 2x కదా అంటే 12. B యొక్క ఏజ్ ఏమైంది 18. C యొక్క ఏజ్ ఏమైంది 30. చూడండి 30 + 18 ఎంత 48. 48 + 12 ఎంత 60 వచ్చింది కదా. సో వీళ్ళలో యంగ్ ఏజ్ ఎంత 12 కదా. సో 12 అనేది యంగెస్ట్ ఏజ్ అన్నట్టు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఇన్ ఏ జాయింట్ బిజినెస్ ఏ ఇన్వెస్టెడ్ థ్రైస్ దట్ ఆఫ్ ద బి. ఒక జాయింట్ బిజినెస్ ఉందట. ఆ జాయింట్ బిజినెస్లో ఏ అండ్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయట అంటే 3:1 రేషియోలో ఉన్నాయట. ఇక్కడ చెప్పింది కదా ఏ ఇన్వెస్టెడ్ థ్రైస్ దట్ ఆఫ్ బి అన్నది కదా అంటే బి ఇన్వెస్ట్ చేసిన దానికన్నా 3 times ఎక్కువ చేసిందట. సో ఆ బిజినెస్లో వాళ్ళ యొక్క క్యాపిటల్ ఉంటుంది కదా క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. క్యాపిటల్ ఏ రేషియోలో ఉంది A/B అనేది ఏ రేషియోలో ఉంది 3:1 రేషియోలో ఉందట. ఎందుకంటే బి అనే వ్యక్తి ఎంత ఇన్వెస్ట్ చేసిండో దానికి 3 times ఏ అనే వ్యక్తి చేసింది కదా. సో 3/1 రేషియోలో ఉంది. అలాగే ద పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ బి. వీళ్ళ యొక్క టైం ఉంటుంది కదా ఎంత టైం ఇన్వెస్ట్ చేసిందని క్యాపిటల్ను ఆ రేషియో ఎంత ఉంటుందని ఇచ్చిండు 2/1 అట. అంటే
బి అనే వ్యక్తి ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తాడో దానికి ట్వైస్ ఏ అనే వ్యక్తి ఇన్వెస్ట్ చేసిందట. ఇప్పుడు అదే ఇచ్చింది కదా. ద పీరియడ్ ఆఫ్ చూడండి, ద పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ బి అన్నాడు. నెక్స్ట్, ఇఫ్ ద షేర్ ఆఫ్ బి ఇన్ ద ప్రాఫిట్ ఈస్ ₹40,000 and if A donates a sum of ₹50,000 to a trust from his share, then the amount left with A in the profit is అని అడిగిండు. ఓకే, మనకేం తెలుసు, ప్రాఫిట్ని ఏ రేషియోలో షేర్ చేసుకుంటారని మనకు తెలుసు. ప్రాఫిట్ ఎవరెంత ప్రాఫిట్ తీసుకోవాలనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఎంత క్యాపిటల్ పెట్టిళ్ళు, వాళ్ళు ఎంత టైం వరకు దాన్ని ఇన్వెస్ట్ చేసిళ్ళు, ఈ ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ అనే పర్సన్ ఎంత ప్రాఫిట్ తీసుకోవాలంటే ఎంత ఎంత దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అతను ఎంత క్యాపిటల్ పెట్టిండు, ఎంత టైం ఇన్వెస్ట్ చేసిండు. సో బి అనే పర్సన్కి ఎంత ప్రాఫిట్ కావాలంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అతను ఎంత క్యాపిటల్ పెట్టిండు, అతను ఎంత టైం ఇన్వెస్ట్ చేసిండు. సో ఇప్పుడు మనం పిఏ బై పీబీ తీసుకున్నాం అనుకోండి, అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో తీసుకున్నాం అనుకోండి, పిఏ బై పీబీ. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సిఏ ఇంటూ అంటే అతను ఏ అనే వ్యక్తి ఎంత క్యాపిటల్ పెట్టిండు, ఎంత టైం వరకు పెట్టిండు, అలాగే బి అనే పర్సన్ ఎంత క్యాపిటల్ పెట్టిండు, ఎంత టైం వరకు పెట్టిండు. ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి ఎంత క్యాపిటల్ పెట్టిండు 3 కదా, సో 3x అనుకుందాం. ఇంటూ ఏ అనే వ్యక్తి ఎంత టైం వరకు పెట్టిండు 2 కదా, సో సమ్ 2y అనుకుందాం. అప్పుడు క్యాపిటల్ ఆఫ్ బి ఏమైంది 1 అంటే x అయింది, 1 into x x. బి యొక్క టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, y అయింది. సో ఇక్కడ చూసినట్టయితే మనం xx క్యాన్సిల్ చేసుకోవచ్చు, yy క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇది ఏ రేషియోలో ఉంది, 6/1 రేషియోలో ఉంది. చూడండి వాళ్ళ ప్రాఫిట్స్ ఏ రేషియోలో ఉన్నాయి, ప్రాఫిట్ ఆఫ్ ఏ బై ప్రాఫిట్ ఆఫ్ బి ఏ రేషియోలో ఉన్నాయి, 6:1 రేషియోలో ఉన్నాయి. మనకేమి ఇచ్చిండు, బి అనే వ్యక్తి ఎంత ప్రాఫిట్ వచ్చిందని ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఇఫ్ ద షేర్ ఆఫ్ బి ఇన్ ద ప్రాఫిట్ ఈస్ 40,000 అంటే ఏమి ఇచ్చిండు, ఈ బికి వచ్చినటువంటి ప్రాఫిట్ 40,000 అని ఇచ్చిండు. అంటే ఈ 1 యూనిట్ వాల్యూ అనేది ఎంత ఇచ్చిండు మనకు, 40,000 అని ఇచ్చిండు. 1 యూనిట్ వాల్యూ 40,000 అయితే 6 యూనిట్స్ వాల్యూ ఏమైంది, 6 into 40,000 కదా. 6 into 40 చేసినాం అనుకోండి, మనకి ఏమవుతుంది 0 0 0 0 6 4 జార్ ఎంత 24, అంటే 2,40,000 అనేది ఏ యొక్క షేర్ అన్నట్టు ప్రాఫిట్లా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిందా, ఇంకొకటి ఏ డొనేట్స్ ఏ సమ్ ఆఫ్ 50,000 టు ఏ ట్రస్ట్ ఫ్రమ్ ఈ షేర్ అన్నాడు. అంటే అతనికి వచ్చినటువంటి లాభం నుంచి వెళ్ళి 50,000 డొనేట్ చేసిందట, అంటే -50,000. 2,40,000లోకి వెళ్ళి 50,000 తీసేస్తే ఏమవుతుంది, 1,90,000 మిగులుతుంది కదా, 1,90,000. సో అతని దగ్గర ఇప్పుడు ఎంత మిగిలింది, దెన్ ద అమౌంట్ లెఫ్ట్ విత్ ఏ ఇన్ ద ప్రాఫిట్ ఈజ్ ఎంత, 1,90,000 కదా. సో 1,90,000 అనేది ఆన్సర్ అన్నట్టు. 1,90,000 ఇస్ ద ఆన్సర్. సో ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్, బి కదా. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇన్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అన్నాడు కదా, సో 1.9 lakhs కదా 1,90,000 అంటే. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇన్ ఏ స్కూల్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ 3:2. బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారట, 3:2 రేషియోలో ఉన్నారట. ఇఫ్ 30% ఆఫ్ ద బాయ్స్ అండ్ 20% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్, దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ డు నాట్ గెట్ ద స్కాలర్షిప్ ఈజ్ అని అడుగుతుంది. చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు, 3:2 రేషియోలో ఉన్నారట. అంటే ఇప్పుడు మనం బాయ్స్ 3x అనుకున్నాం అనుకోండి, అప్పుడు గర్ల్స్ ఏమవుతారు, సమ్ 2x అవుతారు. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, 30% బాయ్స్కి స్కాలర్షిప్ వస్తుంది, అంటే ఎంతమందికి రాదు, 70%కి రాదు. 20% గర్ల్స్కు స్కాలర్షిప్ వస్తుంది, అంటే ఎంతమందికి రాదు, 80% గర్ల్స్కి రాదు. మనల్ని ఏమడిగింటూ స్కాలర్షిప్ రానటువంటి వాళ్ళ పర్సెంటేజ్ ఎంతో అనుకోమన్నాడు కదా. మనకేం తెలుసు, బాయ్స్లో 70%కు స్కాలర్షిప్ రాదు, గర్ల్స్లో 80%కు స్కాలర్షిప్ రాదు. సో మనల్ని క్వశ్చన్లు ఏమడిగిండు, స్కాలర్షిప్ రానటువంటి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఎంతో అనుకోమన్నాడు కదా. బాయ్స్లో 70%కు స్కాలర్షిప్ రాదు, ఎంతమంది ఉన్నారు, 3x ఉన్నారు. ఇందులో 70% ఏమైంది, 70% అంటే 7/10 కదా. 7/10 into 3x ఏమైంది అప్పుడు 21x/10 అయింది. ఇందులో 80% అంటే ఏమైంది, 80% అంటే 4/5 కదా. సో 4/5 into 2x అంటే ఏమైంది, 8x/5 అయింది. సో ఇప్పుడు టోటల్ ఎంతమందికి స్కాలర్షిప్ రాదు, 21x/10 ప్లస్ 8x/5 కదా. సో దీన్ని మనం ఎల్సిఎం చేసినాం అనుకోండి, ఏమవుతుంది 10. సో ఇక్కడ ఏముంటుంది 21x, 8 into 2 అంటే ఎంత 16x కదా. సో 37x/10 మెంబర్స్కు స్కాలర్షిప్ రాదు. వీళ్ళ పర్సెంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమనండి వాళ్ళు.
స్కాలర్షిప్ రానటువంటి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎంతమందికి రాదు? 37x/10 మందికి రాదు. టోటల్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ అండ్ బాయ్స్? బాయ్స్ 3x ఉన్నారు, గర్ల్స్ 2x ఉన్నారు. అంటే టోటల్ 5x ఉన్నారు. అంటే ఏమని రాసుకోవచ్చు మనం? 37x/10 × 5x కదా. సో ఇక్కడ మనం x క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది? 37/50. పర్సెంటేజ్ అంటే ఎంత? per 100 ఎంతమందికి రాదని కదా. సో ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేసినాం అనుకోండి, అప్పుడు ఏమైంది? 74/100. అంటే 74/100 అంటే ఎంత? 74% అన్నట్టు కదా. సో 74%కు స్కాలర్షిప్ రాదు అన్నట్టు. టోటల్లో ఎంతమందికి రాదు స్కాలర్షిప్? 74%కి రాదన్నట్టు. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 74. దీన్ని కావాలనుకుంటే మనం ఇంకొక వేలో కూడా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ వచ్చేసి ఏంటి అంటే, ఎంతమంది బాయ్స్ తీసుకోండి. ఇది బాయ్స్, ఇది గర్ల్స్. బాయ్స్లో ఎంతమంది స్కాలర్షిప్ రాదు? 70%కి రాదు. గర్ల్స్లో ఎంతమందికి రాదు? 80%కి రాదు. బాయ్స్ 3 ఉంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు. సో మనం ఏం కనుక్కోవాలి? టోటల్ ఓవరాల్గా ఎంతమంది స్కాలర్షిప్ రాదనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లాంటి చేసేటప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే, ఈ గ్యాప్ ఉంటుంది కదా, దీనికి ఓవరాల్కున్న ఈ బాయ్స్కి మధ్య గ్యాప్, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ అనుకోండి 2 అనుకోండి. అలాగే ఈ ఓవరాల్కున్న గర్ల్స్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, దీన్ని ఆపోజిట్ అనుకోండి 3 అనుకోండి. సో చూడండి, ఈ బాక్స్కి ఈ బాక్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ 2, ఇక్కడ 3 అంటే ఎంత? 5 ఉంది. సో గ్యాప్ 5 ఉంది. ఈ బాక్స్కి ఈ బాక్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? 2 + 3 5 ఉంది. ఇంకోటి ఈ బాక్స్కి ఈ బాక్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? డైరెక్ట్ చూస్తే మనకు చెప్తుంది 10% ఉందని. అంటే 5 యూనిట్స్ 10% అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 1 యూనిట్ ఎంత అని చెప్తుంది? 2% అని చెప్తుంది. సో ఇక్కడ చూడండి 70%. వీడికి గ్యాప్ ఎంత ఉంది? 2 యూనిట్స్ గ్యాప్ ఉంది. 2 యూనిట్స్ అంటే ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 1 యూనిట్ 2% గ్యాప్ అని రిప్రజెంట్ చేస్తే 2 యూనిట్స్ వచ్చేసి 4% అని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఇది 70 అంటే ఇక్కడ ఏమైంది? 74% అయింది. సో ఇది వచ్చేసి ఏంటి? 74%. సో ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. కావాలంటే మీరు ఇంకొక మెథడ్ అడుగుతుంది, వెయిటెడ్ యావరేజెస్ మెథడ్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ తోటి మీరు సాల్వ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎట్లా అంటే, మీరు కావాలనుకుంటే దీన్ని థర్డ్ మెథడ్ తోటి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మెథడ్ 3 వచ్చేసి ఏంటి అంటే, చూడండి, బాయ్స్ 3x ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 2x ఉన్నారు. ఇందులో స్కాలర్షిప్ రానటువంటి వాళ్ళు ఎంత? 70%. ఇందులో స్కాలర్షిప్ రానటువంటి వాళ్ళు ఎంత? 80%. సో టోటల్ పర్సెంటేజ్ స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంత అంటే ఎట్లా కనుక్కోవచ్చు అంటే, చూడండి, వీళ్ళకి ఎంతమందికి రాదు? 70%కి రాదు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 3x ఉన్నారు. టోటల్ వీళ్ళు ఎంత? 3x + 2x అంటే ఎంత? 5x. ప్లస్ వీళ్ళు ఎంతమందికి రాదు? గర్ల్స్లా 80%కి రాదు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 2x ఉన్నారు. సో టోటల్ వచ్చేసి ఎంత? వీళ్ళు 80% ఉన్నారు ఇంటూ 80%కి రాదు గర్ల్స్లా. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 2x. మొత్తం ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ బాయ్స్ కలిపి 5x కదా. సో మీరు దీన్ని సాల్వ్ చేసి అనుకోండి, అప్పుడు ఏమైంది? x క్యాన్సల్. సో ఇప్పుడు మీరు చేస్తే ఏమవుతుంది? 5 1s 5 14s 5 1s 5 16s. సో ఇప్పుడు ఏమైంది? 14 3 అంటే ఎంత? 42 కదా. ప్లస్ 16 2 అంటే ఎంత? 32. అంటే ఎంత? టోటల్ 74%. సో ఈ విధంగా మీరు దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ని ఏమంటామంటే వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటాం అన్నట్టు. ఈ వెయిటెడ్ యావరేజ్ మెథడ్లోనే చేసుకోవచ్చు, లేకుంటే ఇది బాక్స్ మెథడ్లోనే చేసుకోవచ్చు. ఇది మీకు నేను పర్సెంటేజ్ చెప్పేటప్పుడు చెప్పాను. లేకుంటే మీరు నార్మల్గా ఈ విధంగా మ్యాథమెటికల్గా నార్మల్ వేలో సాల్వ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, ఏ బ్యాగ్ కంటైన్స్ m coins of ₹5 denomination, n coins of ₹2 denomination and p coins of ₹1 denomination, whose total value is 630. If m is to n is to p is 2:3:5, then the ratio of total values of ₹5, ₹2 and ₹1 denomination coins in the bag is అని అడిగిన క్వశ్చన్లో. సో క్వశ్చన్లో ఏం చెప్పిండు? ఒక బ్యాగ్లో 5 రూపీ కాయిన్స్ ఉన్నాయట, 5 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ ఉన్నాయట, అలాగే 1 రూపీ కాయిన్స్ ఉన్నాయట. 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయట? m ఉన్నాయట.
ఎం ఉన్నాయట. 2 రూపీ కాయిన్స్ ఎన్ ఉన్నాయట. 1 రూపీ కాయిన్స్ పి ఉన్నాయట. సో 5 రూపీ కాయిన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, ఎమ్. 2 రూపీ కాయిన్స్ వచ్చేసి ఎన్. 1 రూపీ కాయిన్స్ వచ్చేసి పి ఉన్నాయట. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, దీని యొక్క రేషియో M:N:P ఎంత ఇచ్చిండు, 2:3:5 ఇచ్చిండు. వీటి రేషియో ఏంటట, ఇక్కడ ఉన్నటువంటి కాయిన్స్ యొక్క రేషియో ఏమని ఇచ్చిండు, 2:3:5 ఉన్నాయట. మనల్ని ఏం అడిగిందంటే అమౌంట్ ఉంటుంది కదా, 5 రూపీ కాయిన్స్ ఉన్నటువంటి అమౌంట్, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నటువంటి అమౌంట్, 1 రూపీ కాయిన్స్ ఉన్నటువంటి అమౌంట్ రేషియో ఎంత అని అడిగిండు. చూడండి 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో 2x ఉన్నాయి. అంటే 5 రూపీ కాయిన్స్ టోటల్ అమౌంట్ ఎంత, 10x. 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 3 అంటే ఇక్కడ 3x. అంటే 2 రూపీస్ టోటల్ అమౌంట్ ఎంత, 2 × 3x అంటే ఏమవుతుంది, 6x. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 5x ఉన్నాయి. అంటే 1 రూపీ టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 5x అయింది కదా. సో ఇది ఏ రేషియోలో ఉంది, మన క్వశ్చన్లు ఇదే అడిగిండు. 5 రూపీ కాయిన్స్ యొక్క అమౌంట్, 2 రూపీస్ కాయిన్స్ యొక్క అమౌంట్, 1 రూపీ కాయిన్స్ యొక్క అమౌంట్ ఏ రేషియోలో ఉందని అడిగింది. x క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 10:6:5 అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి 10:6:5. సో ఏది కరెక్ట్, 10:6:5 అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఇక్కడ చూడండి 630 అనేది డమ్మీ డేటా, మనకు దాంతోనే అవసరం లేదు, తీసుకోకుండా నో ప్రాబ్లం, దాన్ని యూజ్ చేసుకోకపోయినా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ x:y:z = 7:8:9 దెన్ x/y:y/z ఎంత అని అడిగిండు. సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, x:y:z అట 7:8:9 రేషియోలు ఉన్నాయట. మనల్ని ఏం అడిగిండు, x/y/z/z/x ఎంత అని అడిగిండు. x/y అనేది ఎంత అని మనకు తెలుసు, 7/8 కదా. సో 7/8 y/z ఎంత అని తెలుసు మనకు, 8/9 కదా. సో 8/9 z/x ఎంత అని తెలుసు మనకు, 9/7 కదా. సో 9/7. సో ఈ ప్రాబ్లమ్ ఈజీగా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే, ఈ రేషియోని సింప్లిఫై చేయాలి అంతే మనం. ఈ రేషియోని సింప్లిఫై అంటే ఎట్లా చేస్తాం, ఫస్ట్ దీనికి ఈ టర్మ్ రాసేటప్పుడు ఏం చేయండి అంటే, ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ ఏముంది, 9/7 కదా. సో 9/7 రాసుకోండి. ఈ ప్రోడక్ట్ని ఇక్కడ న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయండి, 7. నెక్స్ట్ ఈ టర్మ్ రాసేటప్పుడు ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ ఏముంది 8, ఇక్కడ ఏముంది 7. సో 8/7 ఇక్కడ ఏముంది 8. సో 8/7 సిమిలర్గా ఈ టర్మ్ రాసేటప్పుడు ఏం చెప్తారు, ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేయండి ఫస్ట్. ఇక్కడ ఏముంది 9, 8. సో 9/8. ఈ న్యూమరేటర్లో ఏముంది 9 ఉంది కదా. సో 9. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి, 9/7 8/7 9/8 అన్నట్టు. ఇక్కడ చూడండి 9 7 ఎంత, 63. 63 7 ఎంత, 7/420, 7/3 21 అంటే 441 అన్నట్టు. నెక్స్ట్ ఇది చూడండి 64 × 7 కదా. అప్పుడు ఏమైంది, 7/60 ఎంత, 420, 4 ఎంత, 28. సో 428 ఎంత, 448. నెక్స్ట్ 9 9 ఎంత, 81 కదా. 81 × 8 అంటే ఏమైంది, 8 8 ఎంత, 640. 8 8 అంటే 648. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, 441:448:648. 441:448:640 అని అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 441:448:648. 441:448:648. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, సర్టైన్ అమౌంట్ x ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు 3 పర్సన్స్. కొంత అమౌంట్ x ఉందట, ఆ అమౌంట్ 3 పర్సన్స్కు డిస్ట్రిబ్యూట్ చేసిందట. ఏ గెట్స్ 25% షేర్ ఆఫ్ x. ఏ అనే వ్యక్తికి ఆ అమౌంట్లో 25% వస్తుందట. ట్వైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ b అండ్ c ఈజ్ ఈక్వల్ టు ద షేర్ ఆఫ్ ఏ నట. దెన్ ద రేషియో ఇన్ విచ్ ఏ బి సి గెట్ ద అమౌంట్ ఈజ్ అని అడుగుతుంది. సో మన క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడంటే, ఎక్స్ అనే అమౌంట్ను ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసింది కదా, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి రేషియో A:B:C ఎంతో కనుక్కోమంటుండు. సో ఇక్కడ తీసుకోండి, అమౌంట్ ఎంత ఉంది, ఎక్స్ అనే అమౌంట్ ఉంది. దీంట్లో ఏకి ఎంత వచ్చింది, ఏ అనే పర్సన్కి ఎంత వచ్చిందట, 25%. ఇందులో 25% అంటే ఎంత, x/4 కదా. సో మనం ఏమనుకుందామంటే, సింపుల్గా సాల్వ్ చేయడానికి ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇన్వాల్వ్ కాకుండా చేయనీకి ఏం చేద్దామంటే, సింపుల్గా
టోటల్ అమౌంట్ను సమ్ 100 అనుకుందాం. టోటల్ అమౌంట్ 100 అనుకుంటే అప్పుడు ఏకి వచ్చేసరికి ఎంత వస్తుంది? ఇందులో 25% అంటే ఏమవుతుంది? 25 అవుతుంది. సో మిగిలినటువంటి వాళ్ళు ఎవరు? బి అండ్ సి కదా. సో బి అండ్ సికి ఎంత వస్తుంది? 75 అంతే కదా. టోటల్ అమౌంట్ 100 అనుకుందాం. ఇందులో 25% అంటే ఎంత? ఏకి 25 వస్తుంది. అంటే మిగిలిన ఇద్దరికి 75% వస్తుంది. నెక్స్ట్ మనకు ఇంకొక క్లూ ఏమి ఇచ్చిండు? ట్వైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు. ట్వైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి. బి అండ్ సి యొక్క డిఫరెన్స్ ట్వైస్, ఇదే కదా. ట్వైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు షేర్ ఆఫ్ ఏ అనట. ఏకి ఎంత షేర్? 25 కదా. సో 25 అంటే ఏమి ఇచ్చిండు? 2b మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చిండు. మనకి ఇక్కడ చూడండి, b ప్లస్ సి అనేది ఎంత అని తెలుసు? 75 అని తెలుసు. దీన్ని 2 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి బోత్ సైడ్స్, అప్పుడు ఏమైంది? 2 ఆఫ్ b ప్లస్ సి వచ్చేసి ఏమైంది? 150 అయింది కదా. సో ఇక్కడ రాసుకుందాం 2b ప్లస్ 2c కదా. 2b ప్లస్ 2c ఇది క్లియర్గా రాస్తాను. సి. సో 2b ప్లస్ 2c వచ్చేసి ఎంత? 150 కదా. చూడండి, ఈ రెండింటిని నేను యాడ్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మైనస్ 2c ప్లస్ 2c క్యాన్సిల్ అయింది. 2b ప్లస్ 2b అంటే ఎంత? 4b కదా. సో 4b ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 175 అయింది. సో అప్పుడు b అనేది ఏమైంది? 175/4 అయింది. మనకి ఏం తెలిసింది ఇప్పుడు? ఏ ఎంతో తెలిసింది, బి ఎంతో తెలిసింది. మనకు ఆల్రెడీ ఏం తెలుసు? బి ప్లస్ సి అంటే 75 అని తెలుసు. అప్పుడు సి అనేది ఏమవుతుంది? 75 మైనస్ బి అవుతుంది కదా. మనకేం తెలుసు? బి ప్లస్ సి అనేది 75 అని తెలుసు. అప్పుడు సి అనేది ఏమవుతుంది? 75 మైనస్ బి అవుతుంది. సో 75 మైనస్ బి అనేది ఎంత వచ్చింది మనకు? 175/4 వచ్చింది కదా. సో 175/4. సో ఎల్సిఎం చెప్తే ఏమవుతుంది? 4. 4 5 20, 0 2, 4 2 2 30 మైనస్ 175. 300 మైనస్ 175 అంటే ఎంత? 125 కదా. సో 125/4. సో ఇప్పుడు మనకి ఏ తెలిసింది? బి తెలిసింది, సి తెలిసింది. వాళ్ళ యొక్క రేషియో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? A:B:C అన్నారు అనుకో. ఏ ఎంత అని తెలుసు మనకు? 25. బి ఎంత అని తెలుసు ఇక్కడ? 175/4 కదా. 175/4. సి ఎంత అని తెలుసు మనకు? 125/4 కదా. 125/4. ఇక్కడ ఈచ్ న్యూమరేటర్ను 4 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, ఏమవుతుంది? 100:175:125 అయితే చూడండి, దీన్ని మనం ఎట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు? 25 4s are 25 7s are 25 5s are. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 4:7:5. 4:7:5 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. 4:7:5. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 4:7:5. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఏ సమ్ ఆఫ్ 5600 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 2 people కన్సిస్టింగ్ ఆఫ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. 5,600 రూపాయలు ఉన్నాయట. దాన్ని 12 మందికి వంచిలట. ఆ 12 మందిలో కొందరు మెన్ ఉన్నారు, కొందరు ఉమెన్ ఉన్నారు, కొందరు చిల్డ్రన్ ఉన్నారట. ద రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్స్ గివెన్ టు ఆల్ మెన్, ఆల్ ఉమెన్ అండ్ ఆల్ చిల్డ్రన్. అక్కడ మగవాళ్ళకి ఇచ్చినటువంటి పైసలు, ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి పైసలు మరియు చిల్డ్రన్కి ఇచ్చినటువంటి పైసలు టోటల్ రేషియో ఏ రేషియోలో ఉందట? 9:4:1 ఉందట. అంటే ఆల్ మెన్కి ఇచ్చింది, ఆల్ ఉమెన్కి ఇచ్చింది, ఆల్ చిల్డ్రన్కి ఇచ్చింది 9:4:1 రేషియోలో ఉందట. బట్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ మెన్, ఉమెన్ అండ్ చైల్డ్ ఈస్ 3:2:1. ఒక మ్యాన్కు, ఒక ఉమెన్కు, ఒక చైల్డ్కి ఇచ్చినటువంటిది ఏ రేషియోలో ఉంది? 3:2:1 రేషియోలో ఉంది. ఇది వచ్చేసి ఏంటి? 9:4:1 అనేది ఆల్ మెన్కి ఇచ్చింది, ఆల్ ఉమెన్కి ఇచ్చింది, ఆల్ చిల్డ్రన్కి ఇచ్చింది, ఈ రేషియోలో ఉందట. అయితే ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్ ఎంత అని అడుగుతుంది క్వశ్చన్లో. సో ఫస్ట్ ఏంటి? టోటల్ 12 people ఉన్నారు. 12 peopleకి ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిళ్ళు? 5,600 అని డిస్ట్రిబ్యూట్ చేసిళ్ళు. సో ఇక్కడ ఆల్ మెన్ ఈజ్ టు ఆల్ ఉమెన్ అంటే అందరి మగవాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్. ద అమౌంట్ గాట్ బై ఆల్ మెన్, ద అమౌంట్ గాట్ బై ఆల్ ఉమెన్ అండ్ ద అమౌంట్ గాట్ బై ఆల్ చైల్డ్. ఏ రేషియోలో ఉందని ఇచ్చిండు? ఇక్కడ మగవాళ్ళకి వచ్చినటువంటి మొత్తం మనీ, ఆడవాళ్ళకి వచ్చినటువంటి మొత్తం మనీ, చిల్డ్రన్కి వచ్చినటువంటి మొత్తం మనీ ఏ రేషియోలో ఉందని ఇచ్చిండు? 9:4:1 కదా. సో 9:4:1 కదా. అంటే మగవాళ్ళకి వచ్చినటువంటి టోటల్ మనీ ఏంటి? 9x అనుకుందాం. ఆడవాళ్ళకి వచ్చినటువంటి టోటల్ మనీ ఎంత? 4x అనుకుందాం. చిల్డ్రన్కి వచ్చినటువంటి టోటల్ మనీ ఎంత? x అనుకుందాం. సో వీళ్ళ ముగ్గురికి ఇచ్చినటువంటి టోటల్ మనీ ఎంత? 9x + 4x అంటే 13x. 13x + x అంటే ఎంత? 14x. సో 14x అనేది వీళ్ళకి ఇచ్చినటువంటి టోటల్ అమౌంట్. కానీ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంత?
5,600 కదా, 5,600 అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి ఏమైంది 14 4 56 కదా, సో 400 అయింది. అంటే అందరు మగవాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ ఎంత 9 into 400 ఎంత 3,600. ఆల్ ఉమెన్కి వచ్చినటువంటి అమౌంట్ ఎంత 4 into 400 అంటే 1,600. ఆల్ చిల్డ్రన్కి వచ్చినటువంటి అమౌంట్ ఎంత 400. ఆల్ మెన్కి వచ్చినటువంటి అమౌంట్ 3,600, ఆల్ ఉమెన్కి వచ్చినటువంటి అమౌంట్ 1,600, ఆల్ చిల్డ్రన్కి వచ్చినటువంటి అమౌంట్ 400 అన్నట్టు. నెక్స్ట్ క్లూ ఏమని ఇచ్చింది మనకు ఈచ్ ఉమెన్ అండ్ ఈచ్ చైల్డ్. ఈచ్ ఉమెన్ నెక్స్ట్ వచ్చేసి ఎంత ఈచ్ చైల్డ్ ప్రతి ఒక్క అంటే ఒక మగవాళ్ళకి ఒక ఆడవాళ్ళకు అండ్ ఒక చిల్డ్రన్ కదా. ఈచ్ ఉమెన్ అండ్ ఈచ్ చైల్డ్కి వచ్చినటువంటి అమౌంట్ ఏ రేషియోలో ఉందని ఇచ్చిండు 3:2:1 కదా ఇక్కడ చూడండి. ద రేషియో ఆఫ్ అమౌంట్స్ రిసీవ్డ్ బై ఈచ్ మ్యాన్ ఉమెన్ అండ్ చైల్డ్ ఈస్ 3:2:1 అట. సో ఇది ఏ రేషియోలో ఉంది 3:2:1. అంటే ఈచ్ మ్యాన్కి ఫర్ ఎగ్జాంపుల్ 3A రూపీస్ వచ్చినాయి అనుకోండి, ఈచ్ ఉమెన్కి ఎంత వస్తాయి 2A వస్తాయి, ఈచ్ చైల్డ్కి ఎంత వస్తాయి A వస్తాయి. సో ఫస్ట్ మనకి ఇప్పుడు ఆల్ మెన్కి ఎంత వచ్చినాయి, ఆల్ మెన్కి వచ్చేసి 3,600 వచ్చినాయి రూపీస్. ఆల్ మెన్కి వచ్చేసి ఎంత వచ్చింది 3,600 రూపీస్ వచ్చింది అందరు మగవాళ్ళకి కలిపి. ఈచ్ మెన్ ఒక్కొక్క మగానికి ఎంత వచ్చినాయి పైసలు, ఈచ్ మెన్కి ఎంత వచ్చింది 3A వచ్చింది. ఇది టోటల్ మెన్కి వచ్చినటువంటిది, ఇది ఈచ్ మెన్కి వచ్చినటువంటిది. నెంబర్ ఆఫ్ మెన్ ఎంత ఉన్నట్టు అప్పుడు ఎంత ఉన్నట్టు 3,600/3A ఉన్నట్టు కదా, అంతే కదా. చూడండి ఇది ఆల్ మెన్కి వచ్చినటువంటి అమౌంట్, ఇది ఈచ్ మెన్కి వచ్చినటువంటి అమౌంట్. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తాం 3,600/3A కదా. ఎట్లా అంటే ఈచ్ మెన్కు 3A ఇంటూ నెంబర్ ఆఫ్ మెన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వస్తుంది కదా. నెంబర్ ఆఫ్ మెన్ అంటే ఏమైంది టోటల్ బై ఈచ్ మెన్కి వచ్చింది కదా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెన్ ఏమవుతారు, నెంబర్ ఆఫ్ మెన్ వచ్చేసి ఏమవుతారు 3 1 3 1,200 సార్ కదా. సో 1,200/A అవుతారు. సిమిలర్గా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంత అవుతారు, నెంబర్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు చూడండి. టోటల్ ఉమెన్కి ఎంతమంది వచ్చింది 1,600 వచ్చింది. టోటల్ ఉమెన్కి ఎంత అమౌంట్ వచ్చింది 1,600 అమౌంట్ వచ్చింది టోటల్కి అందరు ఉమెన్స్ కలిపి. ఈచ్ ఉమెన్కి ఎంత వచ్చింది 2A వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంతమంది ఉన్నట్టు 800/A ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్, అక్కడ ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు ఇక్కడ. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్లా వస్తారు మనకు, టోటల్ చిల్డ్రన్కి వచ్చినటువంటి అమౌంట్ ఎంత 400 రూపీస్ వచ్చింది. బై టోటల్ చిల్డ్రన్కి ఎంత వచ్చింది మనీ, బై ఈచ్ చిల్డ్రన్కి ఎంత వచ్చింది A వచ్చింది కదా, బై A. సో అప్పుడు ఏమైంది మనకు 400/A. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెన్ ఈస్టు నెంబర్ ఆఫ్ ఉమెన్ ఈస్టు నెంబర్ ఆఫ్ చైల్డ్ అనేది ఏ రేషియోలో ఉన్నారు. నెంబర్ ఆఫ్ మెన్ వచ్చేసి ఎంత 1,200/A కదా, 1,200/A ఈస్టు నెంబర్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి ఎంత 800/A ప్లస్ నెంబర్ ఆఫ్ చైల్డ్ ఎంత 400/A. సో ఇప్పుడు మనం చేసినాం అనుకోండి ఏ క్యాన్సర్ 0 0 0 క్యాన్సర్ 4 1s 4 2s 4 3s అంటే 3:2:1 రేషియోలో ఉన్నారు. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నారు 3 + 2 + 5 అంటే ఎంత 6 యూనిట్స్ ఉన్నారు, అంతే కదా. 6 యూనిట్స్ ఉన్నారు టోటల్ మెన్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ కలిపి ఎంత ఉన్నారు చూడండి. మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏ రేషియోలో ఉన్నారు 3:2:1 రేషియోలో ఉన్నారు. మనకు మొత్తం ఎంతమంది ఉన్నారని తెలుసు 12 మెంబర్స్ ఉన్నారని తెలుసు. ఇక్కడ టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 3 + 2 అంటే 5 5 + 1 అంటే 6. సో 6 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ అవుతుంది మొత్తం మనకు తెలుసు కదా. మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు 12 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 6 యూనిట్స్ 12 మెంబర్స్ రిప్రజెంట్ అవుతుంది. అంటే 1 యూనిట్ ఎంతమందిని రిప్రజెంట్ చేయాలి 2 పీపుల్ని రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ మెన్ అనేది 3 యూనిట్స్ ఉన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ మెన్ ఎంత ఉన్నట్టు 6. ఉమెన్ అనేది 2 యూనిట్స్ ఉన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఉమెన్ అనేది ఎంత 4. నెంబర్ ఆఫ్ చైల్డ్ ఎంత 2. సో అక్కడ మెన్ అనే వాళ్ళు 6 ఉన్నారు, ఉమెన్ అనే వాళ్ళు 4 ఉన్నారు, చిల్డ్రన్ అనే వాళ్ళు 2 ఉన్నారు. సో మన క్వశ్చన్ ఏం అడిగిందో ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్ ఎంత రిసీవ్ చేసుకుంటారని అడిగింది కదా క్వశ్చన్. మనకేం తెలుసు ఇక్కడ ఉమెన్ అందరికి కలిపి ఎంత మనీ వస్తుంది 1,600 రూపీస్ వస్తుంది. సో ఉమెన్ అందరికి కలిపి 1,600 రూపీస్ వస్తుంది బై ఎంతమంది ఉమెన్ ఉన్నారని తెలుసు మనకు 4 ఉమెన్ ఉన్నారని తెలుసు కదా. సో మొత్తం ఉమెన్కు 1,600 వస్తుంది, 4 ఉమెన్ ఉన్నారు అంటే ఈచ్ ఉమెన్కి ఎంత వస్తుంది 400 కదా. సో 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఈ క్వశ్చన్ మనం ఎట్లా సాల్వ్ చేసినామంటే ఫస్ట్ ఉమెన్ అందరికి కలిపి ఎంత అమౌంట్ వస్తుందో అనుకున్నాం, నెక్స్ట్ ఎంతమంది ఉమెన్ ఉన్నారో అనుకున్నాం,
ఆ రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈచ్ ఉమెన్కి ఎంత వస్తుంది అని వస్తుంది. సో 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ ద టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 3 persons A, B, C ఈజ్ 14,20,000, A, B and C respectively save 30%, 25%, 20% of their incomes. If the annual savings of A, B, C are in the ratio 12:13:10, then the annual income of A is ఎంత అని అడుగుతుంది. సో క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చిండు, టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 3 persons A, B and C ఈజ్ 14,20,000 అట. సో అక్కడ 3 persons ఉన్నారు. A, B, C అనే ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఈ ముగ్గురు పర్సన్స్ యొక్క టోటల్ యాన్యువల్ ఇన్కమ్ అంటే వాళ్ళ ముగ్గురికి సంవత్సరంలో కలిపి ఎంత ఆదాయం వస్తుందట అంటే 14,20,000 వస్తుందట. 14,20,000. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, ఏ అనే పర్సన్ అతనికి వచ్చినటువంటి ఇన్కమ్లో 30% సేవ్ చేస్తాడట, B 25% సేవ్ చేస్తాడట, అలాగే C 20% సేవ్ చేస్తాడట. వాళ్ళ సేవింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయని ఇచ్చిండు, 12:13:10 రేషియోలో ఉన్నాయని ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి వీళ్ళ సేవింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 12:13:10 రేషియోలో ఉన్నాయి. అంటే ఏ యొక్క సేవింగ్ వచ్చేసి ఎంత, 12x అనుకుందాం, B యొక్క సేవింగ్ వచ్చేసి ఎంత, 13x అనుకుందాం, C యొక్క సేవింగ్ వచ్చేసి ఎంత, 10x అనుకుందాం. కానీ మనకు ఇంకొక క్లూ ఏమి ఇచ్చిండు, ఏ యొక్క సేవింగ్ ఎంత, ఏ యొక్క సేవింగ్స్ వచ్చేసి ఎంత, ఏ సేవింగ్స్ ఈజ్ 30%. 30% ఆఫ్ ఈజ్ ఇన్కమ్ కదా, ఈజ్ ఇన్కమ్. సో అప్పుడు మనకు ఆల్రెడీ ఏం తెలుసు, ఏ యొక్క సేవింగ్స్ ఎంత అని తెలుసు, 12x అని తెలుసు కదా. సో 12x ఈజ్ ఈక్వల్ టు 30/100. 30% అంటే 30/100 కదా, ఇంటూ ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత అనుకున్నాం మనం, IA అనుకున్నాం. అప్పుడు IA ఈక్వల్ టు ఏమవుతుంది, IA ఈజ్ ఈక్వల్ టు, చూడండి మనం ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసినాం అనుకోండి ఏమైంది, 0 0 గెట్ క్యాన్సల్డ్, 3 1s are 3 4s are. సో అప్పుడు ఇన్కమ్ ఆఫ్ ఏ అనేది ఏమైంది, 10 అటు పోయింది అనుకోండి 40 కదా, సో 40x అయింది, ఇది ఇన్కమ్ ఆఫ్ ఏ. సిమిలర్లీ B సేవింగ్స్, B యొక్క సేవింగ్స్ ఎంత అని ఇచ్చిండు, B సేవింగ్స్ ఈజ్ 25% అన్నాడు కదా, 25% ఆఫ్ ఈజ్ ఇన్కమ్, 25% ఆఫ్ ఈజ్ ఇన్కమ్ అన్నాడు. చూడండి B యొక్క సేవింగ్స్ ఎంత అని తెలుసు మనకు, 13x అని తెలుసు. సో 13x ఈజ్ ఈక్వల్ టు 25/100 ఇంటూ ఇన్కమ్ ఆఫ్ B అన్నట్టు. సో ఇప్పుడు ఇన్కమ్ ఆఫ్ B అనేది ఏమైంది, చూడండి 25 1s are 25 4s are కదా, సో ఈ 4 అటు పోయింది అనుకోండి ఏమైంది, 13 4s are ఎంత, 52. సో ఇన్కమ్ ఆఫ్ B వచ్చేసి ఎంత, 52x. నెక్స్ట్ C సేవింగ్స్ ఏమని వచ్చింది, C యొక్క సేవింగ్స్, C సేవింగ్స్ ఈజ్ 20% ఆఫ్ ఈజ్ ఇన్కమ్ అని ఇచ్చింది కదా, 20% ఆఫ్ ఈజ్ ఇన్కమ్. కానీ C యొక్క సేవింగ్స్ మనకి ఎంత అని తెలుసు, 10x అని తెలుసు కదా. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం, 10x ఈజ్ ఈక్వల్ టు 20% అంటే ఎంత, 1/5 కదా, 1/5 ఇంటూ ఇన్కమ్ ఆఫ్ C. సో అప్పుడు మనకి ఇన్కమ్ ఆఫ్ C వచ్చేసి ఏమవుతుంది మనకు, 50x వస్తుంది కదా. ఇప్పుడు మనం చూసినాం అనుకోండి, ఇన్కమ్ ఆఫ్ A ప్లస్ ఇన్కమ్ ఆఫ్ B ప్లస్ ఇన్కమ్ ఆఫ్ C మనకి ఏమవుతుంది, చూడండి ఏ యొక్క ఇన్కమ్ ఎంత అని తెలుసు మనకు, 40x అని తెలుసు, B యొక్క ఇన్కమ్ ఎంత అని తెలుసు, 52x అని తెలుసు, C యొక్క ఇన్కమ్ ఎంత అని తెలుసు, 50x అని తెలుసు. సో ఏది 40x, B వచ్చేసి 52x, C వచ్చేసి ఎంత, 50x. సో వీళ్ళ ముగ్గురు యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత, 50 40 90, 90 50 ఎంత, 140, 140 2 142. సో 142x. కానీ మనకి ఏం తెలుసు, వీళ్ళ ముగ్గురు ఇన్కమ్స్ ఎంత అని తెలుసు, ఇన్కమ్ ఆఫ్ A ప్లస్ ఇన్కమ్ ఆఫ్ B ప్లస్ ఇన్కమ్ ఆఫ్ C. వీళ్ళ ముగ్గురు యొక్క ఇన్కమ్స్ మనకి ఎంత అని తెలుసు, మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, వీళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్స్ వచ్చేసి 14,20,000 అని ఇచ్చింది కదా. సో 14,20,000 అంటే దాని అర్థం ఏంటి, 142 ఇది, సారీ 142x ఇది 142x అంటే దీని అర్థం ఏంటి, 142x ఈజ్ 14,20,000 కదా. సో అప్పుడు x అనేది ఏమైంది, 142 1s are 0 0 0, x అనేది 10,000 అయింది అన్నట్టు. మనల్ని క్వశ్చన్లో ఏం అడిగిండు, ద యాన్యువల్ ఇన్కమ్ ఏ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అన్నాడు.
మనకేం తెలుసు ఏ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 40x అని తెలుసు కదా. సో ఎక్స్ అనేది 10,000. 40x అనేది ఏమైంది 40x ఈజ్ ఈక్వల్ టు 40x వాల్యూ ఏమైంది 40 ఇంటూ 10,000 కదా. సో ఏమైంది 4 2 3 4 5 అంటే 4 lakh అయింది. సో 4 lakh ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అన్నట్టు. ఏ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఎంత 4 lakh. 4 lakh ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ వచ్చేసి ఎంత 4 lakh అన్నట్టు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి దెన్ 3a ప్లస్ బి బై సి ప్లస్ 3d ఎంత అని అడిగిండు. చూడండి, ఒక ఈక్వేషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక ప్రపోర్షన్ ఇచ్చిండు, ఒక వాల్యూ కనుక్కోమన్నాడు. ఆ వాల్యూ కింద ఇచ్చినటువంటి వాటిలో వెయిట్కి ఈక్వల్ అని అడిగిండు. సో ఇలాంటి వాటిని మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే ఏం చెప్తారంటే ఏదో ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకోండి. మనకి ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. వీటి మధ్య రిలేషన్ ఏమని ఇచ్చిండు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి కావాలన్నారు కదా. సో ఏదైనా ఒకటి అజ్యూమ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈక్వల్ టు 1 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం, సి ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం, డి ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాం. అప్పుడు ఏ బై బి వాల్యూ ఏమైంది 1/2 అయింది. సి బై డి వాల్యూ ఏమైంది 2/4. 2/4 అన్న 1/2 కదా. సో ఈ రెండు ఈక్వల్. మీరు ఏ వాల్యూస్ అని అజ్యూమ్ చేసుకోండి, ఏ వాల్యూస్ అజ్యూమ్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో మనం 4 వాల్యూస్ అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంది 3a ప్లస్ బి బై సి ప్లస్ 3d కదా. 3a ప్లస్ బి బై సి ప్లస్ 3d కదా. సో మనం ఇచ్చినటువంటి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనం ఏ ఏమనుకుందాం 1 అనుకున్నాం కదా. సో 3 into 1 ప్లస్ బిని 2 అనుకుందాం బై సిని ఏమనుకున్నాం 2 అనుకున్నాం ప్లస్ 3 into డిని ఏమనుకున్నాం 4 అనుకున్నాం. సో ఇప్పుడు ఏమైంది 3 + 2 అంటే ఎంత 5 బై 2 + 12 అంటే ఎంత 14. సో మనకు 5/14 అనేది వచ్చింది అన్నట్టు దీని యొక్క వాల్యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈచ్ ఆప్షన్ చెక్ చేసుకోవాలన్నట్టు. ఈచ్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవాలి. దేంట్లో అయితే వాల్యూ అనేది 5/14 వస్తుందో అదే మనకు ఆన్సర్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ఏం చూద్దాం. ఇచ్చినటువంటి ఆప్షన్ ఏ ఏంటి మనకు 3c + d 3c + d బై a + 3b a + 3b ఇంటూ b² బై d². b² బై d². సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నారు అనుకోండి ఏమవుతుంది మనకు సి అంటే ఎంత అని తెలుసు 2 అని తెలుసు. సో 3 2 ఏమైంది 6. 6 + d అనేది ఎంత అని తెలుసు 4 అని తెలుసు. సో 6 + 4 ఏమైంది 10 బై ఏ అనేది ఎంత అని తెలుసు 1 ప్లస్ 3 ఇంటూ బి అనేది ఎంత అని తెలుసు 2 అని తెలుసు కదా. 3 2 6 + 1 ఎంత 7 ఇంటూ బి వాల్యూ ఎంత అని తెలుసు మనకు 2 అని తెలుసు కదా. 2² అంటే 4. d² అంటే ఏంటి d అంటే 4 అని తెలుసు కాబట్టి 16. సో అప్పుడు ఏమైంది 4 1s 4 4s 2 2s 2 5s. సో ఏమొచ్చింది మనకు 5/14 వచ్చింది. 5/14 వచ్చింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే 3a ప్లస్ బి బై 3c ప్లస్ డి 3a ప్లస్ బి బై 3c ప్లస్ డి. సో మనకి ఏ అంటే ఎంత అని తెలుసు 1 అని తెలుసు. 3 into 1 ప్లస్ బి అనేది 2 అని తెలుసు, సి అనేది 2 అని తెలుసు కదా. సో 3 into 2 ప్లస్ డి అనేది 4 అని తెలుసు. అప్పుడు ఏమైంది 3 2 5 బై 3 2 6 6 + 4 అంటే ఎంత 10 5/10 అంటే ఎంత 1/2 అని తెలుసు. సో ఇది వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సి వచ్చేసి ఏంటి మనకు a + 3bd a + 3bd బై నెక్స్ట్ ఏంటి b + 3ac b + 3ac. మనకి ఏ వాల్యూ ఎంత అని తెలుసు 1 అని తెలుసు. సో 1 + 3 ఇంటూ బి అంటే ఎంత అని తెలుసు 2 ఇంటూ డి ఎంత అని తెలుసు 4 బై బి ఎంత అని తెలుసు 2 ప్లస్ 3 ఇంటూ ఏ ఎంత అని తెలుసు 1 సి ఎంత అని తెలుసు 2. ఇక్కడ ఏమైంది 3 into 8 అంటే 24 24 + 1 అంటే ఎంత 25. సో 25 బై 3 2s ఎంత అని తెలుసు 6 6 + 2 ఎంత అని తెలుసు 8. సో 25/8 ఇది ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి వచ్చేసి ఏంటి 3c + d బై 3a + b 3c + d బై 3c + d బై 3a + b 3a + b. చూడండి ఈ ఆప్షన్ డి అనేది ఇక్కడ చూడండి. ఆప్షన్ బి అనేది ఏముంది 3a + b బై 3c + d ఉంది. ఆప్షన్ డి అనేది ఏముంది 3c + d బై 3a + b అని ఉంది. ఈ రెండేంటి ఇన్వర్సే కదా. చూడండి ఇది 3a + b బై 3c + d. ఇక్కడ న్యూమరేటర్ వచ్చేసి ఏముంది ఇక్కడ డినామినేటర్లో ఉంది 3a + b. ఇక్కడ డినామినేటర్ వచ్చేసి ఏంటి ఇక్కడ న్యూమరేటర్లో ఉంది.
సో మనం దీన్ని చేయాల్సిన అవసరం ఉందా? లేదు. జస్ట్ బీకి ఇన్వర్స్ రాసుకోండి. బి అనేది మనకి ఏమొచ్చింది 1/2 వచ్చింది. సో డి అనేది ఏమవుతుంది మనకు 2 వస్తుంది. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మనం కొన్ని వాల్యూస్ అజ్యూమ్ చేసుకున్నాం. ఫస్ట్ కొన్ని వాల్యూస్ అజ్యూమ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కొన్ని వాల్యూస్ అజ్యూమ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏం వాల్యూ వచ్చింది? 5/14 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్లో దేనికి 5/14 వాల్యూ ఉందో చూడాలి. ఏకు ఉంది, ఎస్. బికి ఉందా? లేదు. సికి ఉందా? లేదు. డికి ఉందా? లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 5/14 అన్నట్టు. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ కనుక 5/14 ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే ఇంకా వేరే వాల్యూస్ మీరు అజ్యూమ్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలన్నట్టు. మీరు ఇట్లా ఎంతవరకు చెక్ చేసుకోవాలంటే ఆప్షన్స్లలో ఒకటి కరెక్ట్ ఉండాలన్నట్టు. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్కి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ తోటి ఆప్షన్ దాని ఒకటే మ్యాచ్ కావాలి. ఒకవేళ 2 అన్న 3 అన్న మ్యాచ్ అయినాయి అనుకోండి, అజ్యూమ్ చేసుకున్న నెంబర్లు మార్చుకోండి. సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ద ఇన్కమ్స్ ఆఫ్ ఏబిసి ఇన్ ద లాస్ట్ ఇయర్ వర్ ఇన్ ద రేషియో 6:5:4. ఏబిసి యొక్క ఇన్కమ్స్ లాస్ట్ ఇయర్ ఏ రేషియోలు ఉన్నాయట? 6:5:4 రేషియోలు ఉన్నాయట. ద రేషియో ఆఫ్ ఏస్ ఇన్కమ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ టు ద ఇన్కమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇస్ 3:4. ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఉన్న ఇయర్ ఇన్కమ్ ఏ రేషియోలు ఉన్నాయట? 3:4 రేషియోలు ఉన్నాయట. అలాగే బి యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఉన్న ఇయర్ ఇన్కమ్ 4:5. సి యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఉన్న ఇయర్ ఇన్కమ్ 4:5. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ ఇస్ 12,80,000, దెన్ ద ఇంక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ సి దిస్ ఇయర్ ఓవర్ హిస్ ఇన్కమ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఈజ్ ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు? ఇన్కమ్స్ ఆఫ్ ఏ, బి అండ్ సి లాస్ట్ ఇయర్. ఏ అనేది ఒక పర్సన్, బి అనేది ఇంకొక పర్సన్, సి అనేది ఇంకొక పర్సన్. లాస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క ఇన్కమ్స్ ఏ రేషియోలు ఉన్నాయి? లాస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క ఇన్కమ్స్ ఏ రేషియోలు ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ చూడండి, ఏబిసి యొక్క ఇన్కమ్స్ లాస్ట్ ఇయర్ ఏ రేషియోలు ఉన్నాయి? 6:5:4 రేషియోలు ఉన్నాయట. 6:5:4 రేషియోలు ఉన్నాయి. అంటే ఏ యొక్క ఇన్కమ్ 6x అనుకుంటే లాస్ట్ ఇయర్లో, బి యొక్క ఇన్కమ్ 5x, సి యొక్క ఇన్కమ్ వచ్చేసి ఎంత? 4x. నెక్స్ట్ ఏ యొక్క ఇన్కమ్ లాస్ట్ ఇయర్కి ఉన్న ఇయర్కి ఏ రేషియోలు ఉంది? 3:4 రేషియోలు ఉంది. ఇక్కడ చూడండి 3:4 రేషియోలు ఉంది ఏ యొక్క ఇన్కమ్ లాస్ట్ ఇయర్కి ఉన్న ఈ ఇయర్కు. సో మనం ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రజెంట్ ఇయర్ రేషియోస్ రావాలనుకోండి. ప్రజెంట్ ఇయర్ వాల్యూస్. సో ఇప్పుడు మనకు వీళ్ళ యొక్క ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్స్ రావాలనుకోండి. ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్స్ మనం ఎట్లా చేయొచ్చు చూడండి. ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత? 6x. అతని యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఉన్న ఈ ఇయర్ ఇన్కమ్ ఏ రేషియోలు ఉన్నాయి? 3:4 రేషియోలు ఉన్నాయి కదా. సో మనం ఏం చేయాలి అప్పుడు? ఇంటూ 4/3 వేయాలన్నట్టు. ఇంటూ 4/3 వేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఇంటూ 4/3 వేసినాం అనుకోండి, ఈ ఇయర్ ప్రజెంట్ శాలరీ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే చూడండి, అతని లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత చూడండి. అతని లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత? 3 యూనిట్స్. ఈ ఇయర్ శాలరీ ఎంత? 4 యూనిట్స్. మనకు ఆల్రెడీ 3 యూనిట్స్ వాల్యూ ఎంత అని తెలుసు? 6x అని తెలుసు కదా. 3 యూనిట్స్ వాల్యూ 6x అంటే ఒక యూనిట్ వాల్యూ ఏమైంది? 6x/3 అయింది కదా. ఇంటూ 4 అంటే ఏంది? ఇయర్ 4 యూనిట్స్ కాబట్టి 4 అన్నట్టు. సో ఈ విధంగా వేయాలన్నట్టు. ఇట్లా ఎందుకు రాసిన అంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ అంటే ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్ రేషియో ఎంత? 3/4. ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత అని ఇచ్చిండు? 6x అని ఇచ్చిండు. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఏ యొక్క లాస్ట్ ఇయర్, ఇది ఏ యొక్క ప్రజెంట్ ఇయర్ కదా. సో ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఎంత? 3 యూనిట్స్. 3 యూనిట్స్ 6x అయితే 4 యూనిట్స్ అనేది ప్రజెంట్ ఇయర్ శాలరీ కదా. 4 యూనిట్స్ ఎంత? అప్పుడు మనం ఎట్లా రాస్తాం? 4 × 6x/3 కదా. 4 × 6x/3 ఈ విధంగా రాస్తాం కదా. సో దాన్ని నేను డైరెక్ట్ రాసిన అన్నట్టు. అక్కడ ఇట్లా డైరెక్ట్ రాసిన మీకు వచ్చింది అనుకోండి, ఎగ్జామ్లో బాగా సేవ్ అయ్యింది టైం. సిమిలర్లీ మనకు బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ తెలుసు. బి యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీ తెలవాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి లాస్ట్ ఇయర్ ఉంది కదా, ఈ లాస్ట్ ఇయర్ ఎంత వాల్యూ ఉంది చూడండి. లాస్ట్ ఇయర్ 4 యూనిట్స్ ఉంది బి యొక్క. ఇక్కడ చూడండి, బి యొక్క లాస్ట్ ఇయర్ అండ్ ప్రజెంట్ ఇయర్ శాలరీ 4:5 ఉంది. అంటే బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ వచ్చేసి ఎంత? 4 యూనిట్స్. ఈ ఇయర్ వచ్చేసి 5 యూనిట్స్. మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎంత అని తెలుసు? 5 యూనిట్స్ అని 5x అని తెలుసు. సో ఈ ఇయర్ది రావాలంటే ఏం చేస్తాం? అది 4:5 రేషియోలు ఉంది కాబట్టి ఇంటూ 5/4 చేస్తాం. సిమిలర్లీ సిది రావాలంటే ఏం చేస్తాం? అది 4x ఉంది కదా,
లాస్ట్ ఇయర్ అండ్ ప్రజెంట్ ఇయర్ శాలరీ ఎంత ఉంది, సిది 4:5 ఉంది. సో ఇయర్ రావాలంటే ఏం చేస్తాం, ఇంటూ 5/4 చేస్తాం, ఇంటూ 5/4. ఇది 4/3, ఇది 5/4, ఇది 5/4 అన్నట్లు. ఇట్లా ఎందుకు చెప్తున్నానో మీకు ఇంతకుముందు చెప్పిన. సో ఇప్పుడు ఏమైంది, ఏ ఒక ప్రజెంట్ ఇయర్ శాలరీ ఏమైంది, 3 1s 3 2s కదా, 4 2s ఎంత 8x అయింది. అలాగే 5 5s ఎంత 25x/4 అయింది. 5/4 into 4x ఏమైంది, 4 4 క్యాన్సల్, 5x అయింది కదా. సో సి యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీ అనేది 5x అన్నట్టు. సో వీళ్ళ ముగ్గురు యొక్క సమ్ ఆఫ్ ద శాలరీస్ ఎంత ఈ ఇయర్, 8x ప్లస్ 25x/4 ప్లస్ 5x. ఇది వీళ్ళ యొక్క ప్రజెంట్ శాలరీస్ అన్నట్టు. ఈ ప్రజెంట్ శాలరీస్ వాల్యూ ఎంత అని ఇచ్చిండు మనకు, ఇది వీళ్ళ యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీస్ యొక్క సమ్ అన్నట్టు. ఇది ఎంత అవుతుంది, 4 LCM, 4 8s ఎంత 32x కదా. సో 32x ప్లస్ 25x ప్లస్ 20x. సో ఇదేమైంది 30 20 50, 50 20 70, 75 to 77x కదా. సో 77x/4 అనేది ఏంటి, వీళ్ళ యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీస్ యొక్క సమ్. కానీ క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, వాళ్ళ ప్రజెంట్ ఇయర్ శాలరీస్ యొక్క సమ్ ఎంత అని ఇచ్చిండు. చూడండి ఇక్కడ, ద సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ దిస్ ఇయర్ ఇస్ 12,80,000 అని ఇచ్చిండు. అంటే వాళ్ళ యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీస్ యొక్క సమ్ ఎంత అని ఇచ్చిండు. ఈ 77x/4 అనేది ఏంటి, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీస్ యొక్క సమ్ కదా. ఈ వాల్యూ మనకి ఎంత అని ఇచ్చింది క్వశ్చన్లో, 12,80,000 అని ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఇంక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ సి దిస్ ఇయర్ ఓవర్ ఇస్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్. అంటే సికి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఎంత ఎక్కువ వస్తుందో కనుక్కోమన్నాడు కదా. ఇక్కడ చూడండి, సి యొక్క ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ఎంత 4x, సి యొక్క ఇన్కమ్ ఇయర్ ఎంత 5x. అంటే ఎంత ఎక్కువ వస్తుంది, x ఎక్కువ వస్తుంది కదా. సో 77x/4 అనేది ఇంత అయితే x అనేది ఎంతో మనం కనుక్కోవాలి, x అనేది ఎంతో మనం కనుక్కోవాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, x ఇంటూ 12,80,000, 12,80,000 బై 77x/4 అంటే ఏంటి, ఈ 4ను బయటకు తీసుకుపోవచ్చు కదా. సో ఇప్పుడు మనం చూడండి, x క్యాన్సిల్ చేసుకోవచ్చు, x అండ్ x క్యాన్సిల్. నెక్స్ట్ ఏమైతే 4 0s 0, 4 0s 0, 4 0s 0, 4 0s 0. సో 4 zeros ఉన్నాయి కదా. సో 1 2 3 4 zeros. నెక్స్ట్ 4 8s 32 కదా. సో 2 పైన 3 ఉంటుంది. నెక్స్ట్ ఎంత 4 2s 8 కదా. ఈ 8 ప్లస్ 3 అంటే ఎంత 11 కదా. సో 1 ఇక్కడ ఉంటుంది, ఇంకొక 1 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ 4 1s 4 కదా. 4 ప్లస్ ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి ఏంటి 5 కదా. సో 51,20,000/77 మనం చేయాలన్నట్టు. సో చేతి ఎంత వస్తుంది ఆన్సర్ మనం చూద్దాం. సో ఇక్కడ 512 ఉంది, ఇక్కడ 77 ఉంది. ఎంతలో వద్దు, ఇక్కడ లాస్ట్ 2 తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇంటూ 6 చేయండి. ఎందుకంటే 6 7s 42 అంటే 2 తో ఎండ్ అవుతుంది కదా. 6 7s 42 అంటే 2 4, 6 7s 42 4 అంటే ఎంత 46. అంటే ఏమవుతుంది మనకు 6 వస్తుంది. ఇది 6 సంథింగ్ వస్తుంది అన్నట్టు దీని వాల్యూ. 6 తోటి స్టార్ట్ అయ్యేది ఏమైనా ఉందో చూసుకోండి ఆప్షన్. ఇక్కడ చూడండి, 6 తోటి స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏమైనా ఉందా, ఎస్ ఒక ఆప్షన్ ఉంది. ఏంది, సి ఆప్షన్ ఉంది. ఇది ఎంత ఉంది 66,494 ఉంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని రివర్స్లో వేసుకొని చూద్దాం. 66,494 ఉంది కదా, దీన్ని అప్రాక్సిమేట్గా 66,500 అనుకుందాం. మనం 66,500 అనుకుందాం. దాన్ని మనం దాన్ని 77తో మల్టిప్లై చేస్తే మనకి ఇంత రావాలి కదా. ఇంటూ 77 చేసినాం అనుకోండి, మనకి ఏమవుతుంది 7 zeros 0, 7 zeros 0, 7 5s 35, 5 3, 7 6s 42 3, 45, 5 అంటే 4, 7 6s 42 4 అంటే ఎంత 46. చూడండి 7 zeros 0, 7 zeros 0, 7 5s 35, 5 3, 7 6s 42 3 అంటే 45, 5 4, 7 6s 42 4 అంటే 46. సో మళ్ళీ దీనికి 46 5 5 0 0 యాడ్ చేసినాం అనుకోండి, మనకి ఏమవుతుంది అప్పుడు 0 0 5 5 5 10 పైన 1, 6 9 11 1 12 పైన 1, 6 4 11 1 11 పైన 1, 5 4 1 ఎంత 5. సో మనకి ఏమవుతుంది ఇక్కడ 51,20,500 వస్తుంది. మనకి ఎంత రావాలి 51,20,000 రావాలి కదా. అంటే ఇది అప్రాక్సిమేట్గా కరెక్ట్ వస్తుంది కదా. సో ఆప్షన్ అనేది ఏది కరెక్ట్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ డివిజన్ చేసుకుంటా వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఒక నెంబర్ వచ్చింది కదా 6, ఆ చిత్రంలో మనం 6 అనే ఆన్సర్ పెట్టేయచ్చు డైరెక్ట్. కానీ ఇక్కడ జస్ట్ వెరిఫికేషన్ కోసం ఇట్లా బ్యాక్ చెక్ చేసిన. అట్లా కాకుండా మీరు 77 అనేది పెద్ద నెంబర్ కదా. సో మీరు ఇట్లా ఏ నెంబర్ తోటి డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, మీ టైం అనేది వేస్ట్ అవుతుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ A is to B is 3:5, C is to D is 4:7, B is to C is 2:3,
దెన్ మనం ఏం కనుక్కోమన్నాడు D/C/B/A ఎంతో కనుక్కోమన్నాడు. ఇలాంటి వాటిని మనం బాక్స్ మెథడ్ తోటి ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండో A/B అనేది 3:5 అట. A/B వచ్చేసి ఎంత 3:5 అట. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు C/D అనేది 4:7 అట. C/D అనేది ఎంత 4:7 అట. నెక్స్ట్ వచ్చేసి ఎంత B/C అనేది 2:3 అట. B/C అనేది ఎంత 2:3 అట. మనల్ని ఏం కనుక్కోమన్నాడు D/C/B/A ఎంత కనుక్కోమన్నాడు. D/C/B/A ఎంతో కనుక్కోమన్నాడు అన్నట్టు. సో మనం దీన్ని ఈజీగా సాల్వ్ ఎట్లా చేయొచ్చు మనం తీసుకుందాం. A B C D తీసుకోండి. ABCD. సో ఫస్ట్ A/B ఎంత 3:5 కదా. సో 3 5. నెక్స్ట్ BC చూడండి. B/C ఎంత 2:3 కదా. సో 2:3. నెక్స్ట్ CD చూడండి. CD ఎంత 4:7 కదా. 4:7. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 2 లైన్లు తీసుకోండి. ఈ 2 లైన్లు ఏది కలుపుతుంది B కలుపుతుంది కదా. సో ఇటు సైడ్ ఫేసెస్ అన్ని 5 తోటి ఫిల్ చేయండి. 5 5. ఇటు సైడ్ 2 తోటి చేయండి. నెక్స్ట్ ఇది తీసుకోండి. ఈ 2 నేను జాయిన్ చేస్తుంది C కదా. సో ఇటు సైడ్ అన్ని 3 తోటి ఫిల్ చేయండి. ఇటు సైడ్ అన్ని 4 తోటి ఫిల్ చేయండి. సో ఇప్పుడు ఏమైంది 4 2s are 8. 8 3s are ఎంత 24. సో 24 4 2s are 8. 8 5s are ఎంత 40 5 4s are ఎంత 20. 23s are ఎంత 60 5 3s are ఎంత 15. 15 7s are ఎంత 105 కదా. సో మనల్ని ఏం అడిగిండు D/C/B/A అడిగిండు. మనకేమొచ్చింది A/B/C/D వచ్చింది కదా. సో D వాల్యూ ఎంత 105. C వాల్యూ వచ్చేసి ఎంత ఇది C కదా. C వాల్యూ వచ్చేసి ఎంత 60. B వాల్యూ వచ్చేసి ఎంత 40. A వాల్యూ వచ్చేసి ఎంత 24. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 105:60:40:24 అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 105:60:40:24 అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఈ 30 క్వశ్చన్స్ అనేవి మనల్ని తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి వెళ్ళి అడిగిల్ అన్నట్టు ఉంది వరకు. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నాను ఈ 30 క్వశ్చన్స్. సో ఎవరెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఇప్పుడు చెప్పినటువంటి క్లాస్ రూమ్ షీట్స్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మన పోలీస్ ప్రయాణం సిరీస్లో భాగంగా ప్రారంభించినటువంటి అర్థమెటిక్ ఫుల్ కోర్స్ అనేది ఒక ప్లేలిస్ట్ లెక్క పెట్టాను మీకు. ఎవరెవరైతే అర్థమెటిక్ ఫుల్ కోర్స్లో చెప్పినటువంటి వీడియో లెక్చర్స్ అన్ని ఆర్డర్ వైజ్ చూసి నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ PSSI అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ ఫుల్ కోర్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు మన లెక్చర్స్ అన్ని చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.